కథాభారతి శ్రోతలకు నమస్సుమాంజలి. ఈనాటి నవలా హృదయంకు స్వాగతం. ముందుగా జీవన సాఫల్య సాహిత్య పురస్కార గ్రహీతలు, కథాదీపధారి బిరుదాంకితులుగా సత్కరింపబడిన శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి నా గళం సాక్షిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీనియర్ రచయిత కథాదీపధారి వి రాజా రామ్మోహన్ రావు గారు పొందుపరిచిన ప్రసిద్ధ తెలుగు నవలల విమర్శనాత్మక పరిచయాల్లో ఓ సీతాకోకచిలుకైన కృష్ణాతీరం ఈనాటి మన నవలా హృదయం. రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి. మల్లాది రామకృష్ణ శాస్త్రి 16 జూన్ 1905 చిట్టిగూడూరు కృష్ణా జిల్లాలో జన్మించారు. తేజోమూర్తులు, కృష్ణాతీరం నవలలు, సుమారు 200 కథలు రాశారు. సింహళం, ఫ్రెంచి, గ్రీకు, లాటిన్, జర్మన్, జపనీస్ పలు భాషలు వచ్చు. ఎన్నో సినిమాలకు సంభాషణలు, పాటలు రాశారు. యక్షగానాలు, ద్విపదలు, గేయాలు రాశారు. 12 సెప్టెంబర్ 1965 మరణించారు. కృష్ణాతీరం 2013 నవంబర్ చతుర మాసపత్రికలో ప్రచురింపబడినది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అనగానే మనకి చక్కటి తెలుగుదనం కళ్ళకు కడుతుంది. కను పాప కరువైన కనులెందుకో వంటి సుప్రసిద్ధ సినీ గీతాలు మదిలో మెదులుతాయి. ఎన్నో సినీ సంభాషణలు చెవుల్లో మారుమోగుతాయి. డూమూవులు వంటి కథలు మనోఫలకం మీద కదలాడుతాయి. కృష్ణాతీరం వంటి నవలలు గుర్తొస్తాయి. తెలుగు నుడికి పట్టం కట్టిన అచ్చతెనుగు రచయిత కవి మల్లాది. అన్నప్ప, యొగ్గన్న, బుచ్చన్న, రామశేషు, రాజమ్మ, సదాశివుడు, రత్తమ్మ, కవటాకు, తవ్వెడ గింజలు, ఇద్దరి అద్దరి, పెద్దపీట ఇలాంటి పేర్లు, పదాలు. ఇదో లోకం. ఈ లోకం చూడాలంటే కృష్ణాతీరంలోకి ప్రవేశించాల్సిందే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన ఈ నవల 1967 నాటిది. ఈ నవలలోని పాత్రల పేర్లే కాదు, వాటి తీర్లు చిత్రమైనవే. శుద్ధస్తోత్రియ బ్రాహ్మణుడని పేరున్న అన్నప్పగారు శూద్రలచ్చిని "నువ్వు నా కూతురివి, మా రెండో పిల్లవు" అంటాడు. నిజానికి లచ్చి ఆయన కూతురు కాదు. సుబ్బరామయ్యని చావచితక తన్నిన బుచ్చన్న అతన్నే ఎంతో ప్రేమగా బావా అంటాడు. ఇవి ఈ నవలలో మలుపులు, ఆశ్చర్యాలు కావు. మనసున్న మనుషుల నిండైన ప్రవర్తనలు, మనస్తత్వ చిత్రణకి మణిదీపాలు. మల్లాది వారి తీరే వేరు. ఆయన పలుకు, రాత వేరు. కథైనా, నవలైనా, సినిమా పాటైనా, యక్షగానమైనా ఆయన గుర్తు గుప్పున గుబాళిస్తుంది. కృష్ణాతీరం నవలలోని కథను 2 వాక్యాల్లో చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు అమ్మడు, రామశేషు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. వారి మధ్య సయోధ్య కూర్చి వారిద్దరిని అన్నప్పగారు దగ్గర చేశారు. 2 వాక్యాల్లో ఒదిగే ఈ కథని ఒక్క వాక్యం కూడా తీసేయడానికి మనసొప్పని రీతిలో 200 పేజీల నవలగా మలిచిన రామకృష్ణ శాస్త్రి గారి లోకజ్ఞత, ప్రతిభ చూసి ఆశ్చర్యపోతాం. నవలలోని కథ కన్నా కథ చుట్టూ ఉన్న జీవితాన్ని, ఆ జీవితంలోని మనుషుల్ని, వాళ్ళ తత్వాల్ని మూల వస్తువుగా చేస్తే ఆ రచనకి ఇతిహాస ఛాయ వస్తుంది. కృష్ణాతీరం అలాంటి రచనే. సంప్రదాయం, మానవత్వాల్ని ఇరువైపులా నడిపిస్తూ కృష్ణాతీరాన్ని ఇతిహాస స్థాయికి తీసుకెళ్లారు. అవనిగడ్డ గ్రామం మొత్తానికి రామావధానులు సంపన్న గృహస్థు. ఆయనకి సుబ్బరామయ్య, అమ్మడు ఇద్దరే సంతానం. సుఖంగా జరుగుతున్న సంసారంలో కూతురు అమ్మడు పెళ్లి నుంచి అపశృతి ఆరంభమైంది. భర్తకి అమ్మడికి సరిపడక కాపురం కాదనుకుని పుట్టింటికి వచ్చేసింది. ఇంకా రామావధానుల గారి కొడుకు సుబ్బరామయ్య శూద్రుల పిల్ల లక్ష్మిని పెళ్లి చేసుకుని పక్క ఊరు పాలెంలో కాపురం పెట్టాడు. అంతేకాక 7 తరాల నుంచి వస్తున్న ఆస్తిని పంపకం పెట్టమన్నాడు. కాదన్న అవధానుల గారి మీద చెయ్యి చేసుకున్నాడు. అన్ని రకాలుగా దిగులు పడిపోయారు అవధాని గారు. అయినా పట్టు పంతం వదల్లేదు. అవధాని గారి ప్రాపులో వ్యక్తే అన్నప్ప శాస్త్రి. కానీ అమ్మడి పెళ్లి చూపులప్పుడు తలెత్తిన అపార్థం అవధాని గారిని అన్నప్పకి దూరం చేసింది. ఆ భేదం అన్నప్పకి లేదు. అంతేకాదు, అవధాని గారి కుటుంబానికి మేలు జరగాలన్న చిత్తశుద్ధి ఉంది. దాంతో అతను అవధాని గారి పిల్లల మంచి చెడ్డల కోసం నడుం బిగించాడు. ముందు అవధాని గారి కొడుకు సుబ్బరామయ్య సంగతి. తండ్రితో తగువుపడి చేయి చేసుకున్న సుబ్బరామయ్యని అన్నప్పగారి కొడుకు బుచ్చన్న చితకతన్నాడు బుద్ధి వస్తుందని.
అది తొందరపాటే, అది సరిదిద్దాలి ముందు. అందుకే కొడుకు బుచ్చన్నతో సహా పాలెం ప్రయాణమయ్యాడు అన్నప్ప. ఈ నవలకి అన్నప్ప కీలక పాత్ర. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆలోచనలకి, ఆదర్శాలకి, వ్యక్తిత్వానికి అతి దగ్గరైన పాత్ర. అన్నప్ప సదాచార ప్రియుడు, కానీ ఛాందసుడు కాదు. కులాచారం, కట్టుబాట్లని అతిక్రమించిన వారిని కూడా నిండైన మనసుతో అక్కున చేర్చుకునే నైజం, మంచితనం, నిజాయితీ, మానవత్వం గల వ్యక్తి. సుబ్బరామయ్య కట్టుకున్న లచ్చి పుట్టుపూర్వోత్తరాలు అన్నప్పకు తెలుసు. తల్లి తండ్రి లేని ఆ పిల్లని పెంచి పెద్ద చేసిన మేనత్త రత్తమ్మ తీరు తెలుసు. అంతేకాదు, పాలెం అంతా ఆయనకి కొట్టిన పిండే. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇంట్లో పిల్లలతో లచ్చే ఉంది. లచ్చిని చూడగానే దీని ముందు బ్రాహ్మణ పిల్ల ఎందుకు అనుకున్నాడు. చొరవగా పలకరించాడు. తన వరసేమిటో తెలియచేస్తూ, ఒకానొక సమయంలో సుబ్బరామయ్య నా అల్లుడైతే బాగుండుననుకున్నాను. అనుకున్నట్టు జరగలేదు. అయినా వరుస మట్టుకు మారలేదు. నువ్వు నా కూతురివే అన్నారు. ఆమె అత్తగారింటి సంగతులు చెప్పారు. లచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఆ తండ్రి ముందు. అంతకు కారణం నేను, ఈ పాపం అంతా నాది అంటూ బాధపడింది. తండ్రి పనుపున చేను దగ్గర ఉన్న సుబ్బరామయ్య దగ్గరికి వెళ్ళిన బుచ్చన్న బావా అని పలకరించాడు మనసు నిండుగా. ముందు కసిరినా, కాసేపు అలిగినా ఇల్లు చేరేటప్పటికి వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఆ రాత్రికే ఆ ఇంటివారి మనసుల్ని ఓ తీరుకు తీసుకొచ్చారు అన్నప్ప. తెల్లారేటప్పటికి అన్నప్పగారి రాక మహత్యం అప్పటిదాకా కొంచెం అటూ ఇటుగా ఉన్న గంటయ్య లాంటి వాళ్ళు కూడా వాళ్ల పక్షమయ్యి లచ్చిని పలకరించారు. ఇంతకన్నా రసవత్తరం అన్నప్పగారు అమ్మడు సంసారాన్ని సరిదిద్దటం. ఆ వాతావరణం, మనుషులు, పరిస్థితులు ఓ మెట్టుపైనే. మల్లాది వారి విశ్వరూపం కనపడేది ఇక్కడ నుంచే. రామావధాన్ల గారి అమ్మాయి అమ్మడు భర్త మీద అలిగి పుట్టింటికి వచ్చేసింది. అవధాన్ల గారు పంతంతో రామేశ్వరం, అటు నుంచి కాశీ అని ఇల్లు విడిచి వెళ్లారు. అమ్మడిలో మార్పు వచ్చింది. అత్తింటికి భర్త దగ్గరికి వెళ్లాలన్న కోరిక బయట పెట్టింది. అన్నప్పగారికి కబురొచ్చింది. అందరూ అనుకున్నట్టు అమ్మడు భర్త రామశేషు వేరే కాపురం పెట్టలేదు. భర్తకి దూరమైన రంగడు స్త్రీ పేరే. పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న మాట నిజమే, కానీ ఆ చేసుకున్నది రామశేషుని కాదు. రంగడు పెళ్లి చేసుకున్నది చింతాలుని. కాపురం చేస్తున్నది అతనితోనే. ఇక్కడ రంగడిదో గొప్ప కథ. ఆడదాని అంతరంగం ఎంతటి వాడికైనా అంత తేలిగ్గా అంతుపట్టదనడానికి ఓ ఉదాహరణ. దాని భర్త చింతాలుది అంతకన్నా గొప్ప కథ. ఈ దంపతుల మంచి చెడ్డే కాదు, కొత్తగా రూపుదిద్దుకున్న ఆ ఊరి మొత్తం బాధ్యత వహిస్తున్నది రామశేషు. రామశేషుకి మార్గదర్శకులు సీతారామచారులు, చేదోడు చింతాలు రాజమ్మ, ఆ ఊరి చోటునంతా ఉమ్మడికి దఖలుపరిచిన మస్తానయ్య. ఆ ఊరు మల్లాదివారి సుందర స్వప్నం. సంప్రదాయబద్ధంగా అందరూ జీవించే సమసమాజం. అటువంటి ఆ ఊరిలో అందరూ అన్నదమ్ములే. శ్రమభేదాలు లేవు. శ్రమ అందరిది, పంట అందరిది అవటం వల్ల పంపకాలు లేవు. ఒకే రకం ఇళ్ళు, పెద్ద చిన్న తేడాలు లేవు. పెద్దరికం వల్ల జ్ఞానంలోనే, ప్రేమ వితరణలోనే. వైద్యం కోసం, నలుగురు మేలు కోసం ఊపిరి తీసే సీతారామచార్లు గారు ఆడా మగ తేడా లేకుండా అందరికీ మంచిని రంగరించి పోసే రాజమ్మ గారు, నీతికి నిలబడే సోములు, అండగా వెన్నుంటి ఉండే సుబ్బన్న, అదో ప్రపంచం, అదో సరుకొత్త జీవన విధానం. ఇంతటి ఆ స్వర్గాన్ని అధిపతిలా అజమాయిషీ చేస్తున్న రామశేషుకి అమ్మడిని దగ్గర చేయడానికి అన్నప్పకు ఏ శ్రమ అక్కర్లేకపోయింది. పూనికే సరిపోయింది. కళ్ళెదురుగా జరుగుతున్నట్టు సాగే ఈ కథలో కావాలనే మల్లాదివారు అభూత కల్పనేమో అనిపించే కల్పనల్ని, ఫ్యాంటసీలను జోడించారు. అవి పూర్తి నిరాధారమైనవి కావు. ఎంత కాదనుకున్నా ప్రజల్లో కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. అవి హేతుబద్ధమైన తర్కానికి వెలుపలే ఉండొచ్చు. అటువంటి వాటిని శాస్త్రిగారు కథకి జోడించటమే కాదు, అవి అతి సహజమే అన్నట్టు చిత్రీకరించారు.
వేగం అందుకోవడానికి వెనక్కి 4 అడుగులు వేసి ముందుకు సాగినట్టు, వాస్తవాలకు బలమివ్వడానికి కల్పనని దాచిపెట్టినట్టు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు నవ్య రచనా రీతిని నిర్మించారు. కేవలం ఫ్యాంటసీ అన్న మాట దీనికి సరిపోదు. లాక్షణికులు సరికొత్త పదాన్ని సూచించాలి. కృష్ణా తీరంలోని జీవితం, ఆ గ్రామం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యమేం కాదన్న విశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ నవల. దానికి మంచితనం, మానవత్వమే ఏకైక బాట అన్నది తేటతెల్లం చేసింది కృష్ణా తీరం. ఈ నవల కథాపరిధికి ఆవల ఉన్న అద్భుత విషయాలు కొన్ని ఉన్నాయి. రామాయణం రామకథ కాదు, సీత కథ. ఆ తల్లి ధర్మ నిర్వహణ, తన వారి క్షేమకాంక్షల కథేనని అన్నప్ప దృఢంగా చెప్తూ ఉంటారు. రామకథ, సీత కథ అన్న వైరుధ్యాన్ని సృష్టించి శాస్త్రిగారే సమాధానపరిచిన తీరు అత్యద్భుతం. సీతమ్మ కథే అనుకో, మనం అమ్మ అన్నప్పుడల్లా నాన్న అన్న రామయ్య నామం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అని సీతారామచార్యులు గారి చేత చెప్పించారు. సూటిగా మాట్లాడటం అన్ని వేళలా మార్గం కాదు. నర్మగర్భంగా మాట్లాడటం, అవసరాన్ని బట్టి భారత భాగవత కథలే కాదు, ఇతర చిన్న కథలతోటి కథ నడిపించి వ్యవహారం సానుకూలపరుచుకునే కిటుకు కృష్ణా తీరంలో ఉంది. కృష్ణా తీరం కొన్ని కథల సమాహారం. పూసల్లాంటి ఈ కథలకి అన్నప్ప దారమైతే రామకృష్ణ శాస్త్రి గారు ముడి. కృష్ణా తీరానికి అలంకారం ఈ దండ. ఒకే కంచంలో ప్రపంచ రుచులన్నీ కూర్చున్నట్టు వెలసిన నవల ఇది. ఇటువంటి శైలి, శిల్పం ఉన్న నవల తెలుగులోనే కాదు మరి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఓ సంప్రదాయం, ఓ జీవన శైలి, ఓ గొప్ప దేశపు సంస్కృతి సాధించగలిగిన అత్యున్నత జీవన నాణ్యతని ఈ నవలలో తన శైలి శిల్పాలుగా మూసపోశారు శాస్త్రి గారు. అందుకే అనితర సాధ్యం. కృష్ణా తీరం సంభాషణలలో, వ్యక్తిత్వాలలో జీవితాన్ని నిర్వచించే శాశ్వత సత్యాలెన్నో ఉన్నాయి. మనిషి మనిషికి చేసేది లోటు, దేవుడు చిన్న చూపు చూస్తే అది లోపం. చిత్తశుద్ధి, సదాచారం, వినయం, వివేకం బ్రాహ్మణ లక్షణాలు. అంతేకాని ఫలానా ఇంట్లో పుట్టటం కాదు. ఒక మనిషి నిజాయితీన పోతే, హర్షించకపోతే అది ఒక బ్రాహ్మణీకమేనా? దేవాది దేవులే కానీ, దేశవాళీ మనుషులే కానీ ఎదుటివారి మేలు ఎంచకపోతే తమ పిల్లా పాపలతో చల్లగా ఉండటం అనేది కళ్ళ. కాస్త పచ్చగా ఉన్నవాళ్ళు కాలు జారితేనో నోరు జారితేనో వెక్కిరించని వాడు నోటికో కోటికో. ఎప్పుడో అప్పుడు పెద్దవాళ్ళకి మతిపోవటం సహజమే, అలాగే పిల్లలకు బుద్ధి తెలియడమును. ఇలాంటివి కృష్ణా తీరంలో ఎన్నెన్నో. అంతటి అన్నప్ప శాస్త్రికి కలిగిన ఆరోగ్య భయం వైద్యం వృత్తి కాదు, ఓ జీవన విధానం అనిపించే రామాచార్యులు గారి అద్భుత సృష్టి. దేవతలు కూడా మురిసిపోయే భూలోకపు అందాలు ఆనందించాలనుకుంటే ఈ లోకం ఎంత ఎక్కువదో చెప్పటం, భూతగువులో స్వార్థానికి పోయిన బ్రాహ్మలని మంగళ తహసీల్దారు హెచ్చరించిన చోట కడుపు పగిలేలా వచ్చే నవ్వు, ఇలా కృష్ణా తీరం నవల పేజీ పేజీకో రుచి, మాట మాటకో అభిరుచి. తెలుగుదనం ఆస్వాదించాలంటే, జాను తెనుగు రుచి తెలియాలంటే చదవాల్సిన నవలిది. కథలోంచి కథకి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మనుషుల దగ్గరికి, అక్కడి ముచ్చట్ల పోలికతో ఇక్కడ పాత్రల జీవితంలో నవ్వులు పండిస్తూ ఈ నవలని ముగించిన తీరు అద్భుతం. మీరన్నట్టు రంగడు నవ్వుతూనే ఉంటుంది కదా, ఆ నవ్వులోకే మాయమైపోతే నా బతుకేమిటి అంటాడు చింతాలు భార్య రంగడు గురించి అన్నప్పతో. ఆ నవ్వంటే నువ్వే అంటారు అన్నప్ప. ఈ నవలలో ప్రధాన పాత్రల కన్నా ఉపపాత్రల బలం ఎక్కువ. రంగడు అద్భుత పాత్ర, తన పాత్రే ఓ నవలవుతుంది. అంతకు మించిన వాడు చింతాలు, రామాచార్యులు గారు, మస్తాన్, రాజమ్మ గారు. అందుకే ఈ నవలకి ఇతిహాస ఛాయ. చిదంబరం అన్నప్పల స్నేహం అపురూపం. జీవితం నిస్సారంగా అనిపిస్తూ స్నేహాలు కరువైపోతున్న ఈ రోజుల్లో అటువంటి చిత్రణ అమృత సమానం. బ్రాహ్మల పట్టుదలలు, అహంకారాలు, మౌఢ్యం ఎందరెందరో అక్షరబద్ధం చేశారు.
కానీ ఆచారం వారికి ఆలంబనే అని, వాళ్ళ మనసులు ఎంతో మెత్తనని, మంచి కోసం మనిషితనం కోసం దేనికైనా సిద్ధపడే ఉదాత్తత వారిదని, తద్వారా ఎందరెందరి జీవితాలకి ఎంత ఆనందమో, ఎన్ని తరాలకు అది ఎంతటి మేలు చేసిందో తెలిపింది మాత్రం రామకృష్ణ శాస్త్రి గారే. పెద్దపీట వారికే. పటాలం అన్నా సైనికుల జీవితం అన్నా రామకృష్ణ శాస్త్రి గారికి ఎంతో అభిమానం. ఆయన దేశభక్తికి ప్రతిరూపం. ఆయన రచనలో చాలా చోట్ల ఈ ప్రసక్తి ఉంటుంది. ఈ నవలలోనూ ఉంది. సజీవంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వృద్ధాప్యపు వయస్సు పోకడలని రామకృష్ణ శాస్త్రి గారే రాయాలి. చేతలు నెమ్మదించిన ముదిమిలోని గతమురిపాలు, మాటల ముచ్చట్లు, పులకరింతల సయ్యాటలు కృష్ణాతీరంలోనూ ఉన్నాయి. సంసారం, సంస్కృతి గురించి చెబుతూ ఇంతగా ఆహ్లాదం కూర్చగలిగే రచయిత మరొకరు లేరు. మనసు మాట ఆరోగ్యంగా ఉండాలే గాని బతుకంతా జీవించగలమని నిక్కచ్చగా చెప్పిన అద్భుత నిజాలు వారి రచనలు. ఇది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికే చెల్లింది. ఆ మనిషికి, ఆ రచనకి సాగిలపడటమే మనం చెల్లించుకోగల కృతజ్ఞత. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు.